నేను నా రీజనల్ ఆడియన్స్‌కి వడ్డించే దమ్ మసాలా బిర్యానీ ఇదే. నెక్స్ట్ కెరియర్ డ్రైవ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెప్పలేనని ముందే ఓపెన్ అయ్యారు సూపర్ స్టార్ మహేష్. అలా ఎందుకనుకుంటారు సార్? ఓవైపు మీరేం సినిమాలు చేస్తూనే మరోవైపు రీజనల్ సినిమాల మీద కూడా ఓ లుక్కేయండి అని రిక్వెస్ట్లు అందుతున్నాయి మహేష్‌కి. మన పుష్పరాజ్ పరిస్థితి కూడా ఇదే. ఎప్పటికైనా మంచి మ్యూజిక్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ చేయాలనుందని ఈ మధ్యే స్టేట్మెంట్ ఇచ్చారు. మరి పెరిగిన ఇమేజ్ క్యూట్ లవ్ స్టోరీకి స్కోప్ ఇస్తుందా? మీరు మనసు పెట్టండి గురూ, అన్నీ అవే అవుతాయి అంటోంది అల్లు ఆర్మీ. రెబెల్ సైన్యం నుంచి కూడా ప్రభాస్కి ఇలాంటి రిక్వెస్ట్లే అందుతున్నాయి. ప్రతిదీ పాన్ ఇండియా సినిమానే కావాలని కూర్చోవద్దు. అలా చేస్తే కొన్ని స్ట్రాంగ్ స్టోరీలను మిస్ అయిపోతారేమో. ఒకటి రెండు హ్యూజ్ సబ్జెక్టులు చేసినా మధ్య మధ్యలో మనవాళ్లకు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయండి. అప్పుడే మన గ్రౌండ్ మీద పట్టుంటుందనే సలహాలిస్తున్నారు డార్లింగ్కి. ఎగ్జాంపుల్గా రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికొస్తున్నాం సినిమాను చూపిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రాల సక్సెస్ రేట్లు ఎలా ఉన్నా మనవాళ్లనుద్దేశించి తీసిన సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ కావట్లేదు. పైగా సినిమా బావుంటే ఆటోమేటిక్గా పొరుగువారు అనువాదం చేసుకుంటారు. అందుకే కొంచెం థింక్ లోకల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అనే కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టమంటున్నారు క్రిటిక్స్.